పాండురంగారావు గారు, రుద్రాక్ష వేసుకున్నాక కొన్ని చేయకూడని పనులు ఉంటాయి కదా, ఏంటి అవి? చేయకూడని పనులు ఎందుకుంటాయి? రుద్రాక్ష ఒక దైవికమైన సంపద. వాస్తవం ఏమిటంటే రుద్రాక్షలు వేసుకొని చెయ్యకూడనివి ఏమిటి, చేయాల్సినవి ఏమిటి? అది దైవికమైన సంపద. నువ్వెవడో నిర్ణయించడానికి. ఈశ్వరుడు తల్లి గర్భం నుంచి వచ్చిన వాడు కాదు, ఆయన ఒక తేజస్సు. ఆహారం అనేది వ్యక్తిగత అలవాటు. నువ్వు ఈ ఆహారం తింటే ఈ గుడికి వెళ్ళాలి, ఈ ఆహారం తింటే ఈ గుడికి వెళ్ళాలి అని ఎక్కడ ఉండదు. ఆహారం అనేది నీ వ్యక్తిగత అలవాటు, ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ జూబ్లీహిల్స్లో మాట్లాడుతున్నాం. జూబ్లీహిల్స్లో ఇక్కడ నా వెనక శివుడు ఉన్నాడు. ఇక్కడ నైవేద్యం పెట్టాల్సి వస్తే దద్దోజనం, పరవాన్నం, పపులిహార ఇవి పెడతాం. అదే ఇక్కడి నుంచి 4 సందులు 4 గల్లీలు వెనక్కి వెళితే చింతలబస్తీ అని ఉంటుంది. అక్కడ చింతలబస్తీలో అమ్మవారికి నైవేద్యం పెడతారు. అక్కడ మద్యము, మాంసము పెడతారు. అది ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుంది. వెస్ట్ బెంగాల్ వెళితే అక్కడ బ్రాహ్మణ్యం కూడా నాన్ వెజిటేరియన్ తింటారు. దేవుడికి మహానైవేద్యంగా నాన్ వెజిటేరియన్ పెడతారు. ఇది ఆహారపు అలవాట్లు అనేది వ్యక్తిగతం. దాన్ని తీసుకొచ్చి ఇలా ముడివేసి నువ్వు ఇలాగే చేయాలి, అలా చేయాలి, ఇవన్నీ కాదు. ఆచరించగలిగేది మాత్రమే ఆచారము, ఆచరణ యోగ్యము కానిదేది ఆచారము కాదు. సో శివాలయంలో ఉత్తర భారతదేశం మనం వెళితే, నార్త్ ఇండియా వెళితే అర్చకులే ఉంటారు. మనమే పోయి అభిషేకం చేసుకోవాలి. మనం లేదు ఇక్కడైనా ఏ కండిషన్లో ఉన్నా, అది శ్రీశైలం అయినా, కాశీ అయినా, అది ద్వాదశ జ్యోతిర్లింగం అయినా, శక్తిపీఠమైనా స్వయంగా వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు. శివలింగాన్ని తాకవచ్చు, మీ శిరస్సుని ఆనించవచ్చు. మీరు స్త్రీయా పురుషుడా ఎవరు అడగరు. మీరు ఏ కండిషన్లో ఉన్నారో ఎవరు అడగరు. మీరు వెళ్ళి చేసుకోవచ్చు. కాశీలో అయితే చనిపోయిన వాళ్ళ అస్థికలు కూడా గంగలోనే నిమజ్జనం చేస్తారు. కాశీలో ఒక పక్క శవాలు కాలుతూ ఉంటాయి, ఇంకో పక్క అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఉజ్జయినిలో స్వామివారికి ప్రతినిత్యము అసలైన చితాభస్మంతో అభిషేకం చేస్తారు. మనం పెట్టుకున్న విభూతి కూడా చితాభస్మమే. ఆయన రుద్రభూమిలో ఉంటారు, శ్మశానంలో ఉంటారు, కపాలంలో తింటారు. సో ఇవన్నీ ఏమిటి? ఎవరు చెప్పారు? ఎక్కడా లేదే. తీసుకొచ్చి లేనిపోని అన్నీ చెప్పి, ఇప్పుడు అయినా ఈ ధర్మానికి, సాంప్రదాయానికి గొప్పగా మనకి గురువు పెద్దవారుగా చెప్పేటువంటి వాళ్ళల్లో జగద్గురు ఆదిశంకరులను మించిన వారు ఎవరూ లేరు. ఆయన ఏం చెప్పారు? మనుష్యుడు తన శరీరాన్ని ప్రేమించినంతగా ఇంక దేన్ని ప్రేమించడు. ఆయన దీన్ని విశ్వసించినట్టుగా మనుషుడు ఇంక దేన్ని విశ్వసించడు. దీనికంటే పవిత్రమైన ప్రదేశం ఇంకోటి ఏమీ లేదు. దేహమే దేవాలయం, ఇదే గుడి అని జగద్గురు ఆదిశంకరులు చెప్పారు. అహం బ్రహ్మస్మి, అహం శంకర, అహం విష్ణు, అన్నీ నువ్వే, ఏమిటి అన్నీ అని అడిగాడు ఆయన. సో ఆయనే ఇది ఎక్కడ రిస్ట్రిక్షన్ లేదని చెప్పినప్పుడు నువ్వెవడు అసలు చెప్పడానికి? నీకే నాలెడ్జ్తో చెప్తున్నావు. సో ఒక దైవికమైన సంపద, అది క్షుద్రం కాదు. కాబట్టి ఇక్కడ వేసుకోవడం తప్పేమి కాదు. దానికి మళ్ళీ ఇవన్నీ ఏమిటి? చాలామంది మరి రోజు చూసుకొని వేసుకోవాలి, తిథి చూసుకొని అరే ఇది వేసుకుంటే మంచి జరుగుద్దని నువ్వు అనుకున్నప్పుడు, ఇది నిజమైతే మంచి ఎప్పటి నుంచి కావాలి? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మళ్ళీ దానికి ఇవన్నీ ఎందుకు? సో ఈ పైత్యం ఎక్కువైపోతుంది రోజు రోజుకి. అతి సర్వర్త వర్జయత్, ఏది అతిగా ఉండడానికి వీల్లేదు, ఉండకూడదు. బ్రహ్మాండం. అయితే మీరు ఇంత మంచి సక్సెస్ని కానీ, ఇంతమంది అభిమానుల ప్రేమాభిమానాలను పొందారు అంటే ఎలా ఉంది? మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎప్పుడు సపోర్ట్ బాగానే ఉంటుంది. అభిమానం అంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే వస్తూ ఉంటాయి. మనం దేని గురించి ఆశించి ఇది రావాలి, ఇది చెయ్యాలి నేనెప్పుడు అనుకోలేదు. నా టైంని ఎప్పుడూ కూడా నేను ఉరుకుల పరుగులతోనే నేనున్నాను. సమయాన్ని ఎప్పుడూ వేస్ట్ చేయలేదు. సమయాన్ని నాకు తెలిసి నన్ను మీరు చూస్తూ ఉంటే దాదాపు టీవీ, నేను 33 సంవత్సరాలు ఇందులో ఉన్నా, దాదాపు 23 సంవత్సరాల నుంచి నేను టీవీ ఛానల్స్లో వస్తున్నాను. అవును. ఇంతవరకు నాకు తెలిసి నేను ఇండియాలో ఉండగా నాకు అనారోగ్యం మూలానో లేకపోతే ట్రాఫిక్ జామ్ వల్లనో ఒక 10 సెకండ్లు లేట్ అయిన ప్రోగ్రాము ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఎక్కడా లేదు. నా నుంచి ఒక ప్రోగ్రాం లేట్ అవ్వడం, నేను ప్రోగ్రాంకి వెళ్ళలేకపోవడం, ఏ లైవ్ ప్రోగ్రాం కూడా నా నుంచి ఆగలేదు. అంత టైంని అంత ఇదిగా బాగా నేను నమ్ముతాను. అలా అని ముందెళ్ళి కూర్చోడానికి కూడా నాకు అవకాశం ఉండదు. సూపర్. ఏంటి మరి అంత ఎనర్జెటిక్గా ఉండడానికి సీక్రెట్ చెప్తారా? నా మీద నాకున్న నమ్మకం. నేను ఎప్పుడు కూడా బలహీన పడలేదు. నేను ఎప్పుడు నాకు ఇది అందలేదు, ఇది దొరకలేదు అని భావం నాకు ఎప్పుడు కలగలేదు. నేను ఎప్పుడు కూడా నాకు సరైన ప్లాట్ఫారం దొరకలేదని భావించేవాడిని. ఇంకా నాకు సరైన ప్లాట్ఫారం దొరకలేదు, నాకు ఇంకా మంచి అవకాశం రాలేదని ఇప్పటికీ కూడా నేను ఫీల్ అవుతూ ఉంటాను. అంతేగాని నేను ఎప్పుడు నాకు ఏదో జరగలేదు అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ భావం అయితే నాకు ఎప్పుడు రాలేదు.
అండ్ మీరు లైవ్లో కాలర్స్తో మాట్లాడుతున్నప్పుడైతే నాకు చాలా అంటే కొన్నిసార్లు బాధ అనిపిస్తుంటుంది. అంటే జనాలు అంటే ఎక్కువ దీని గురించి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, రుద్రాక్ష దేనికి వేసుకోవచ్చు అని చెప్పి. యాక్చువల్గా దేనికి అడుగుతారంటే ఉన్న స్థితి నుంచి మార్పులు రావాలి, బెటర్ పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటారు. దురదృష్టం ఏమిటి అంటే సమాజంలో ఉన్న అతి భయంకరమైనటువంటి రుగ్మత ఏమిటి అంటే ప్రతి వాళ్ళ గురించి తక్కువగా అనుకోవడం, వాళ్ళకి మాత్రమే బాగలేదు, మిగిలిన వాళ్ళందరూ బాగున్నారు, అందరూ బాగున్నారు, మేము కూడా బాగుండాలి, మాకు ఇబ్బంది, ఏ పని చేసినా మాకు అవ్వట్లేదు, మా టైం బాగలేదు, ఇలాంటి మాటలే వింటుంటాను, రోజు ఇవే వింటుంటాను. మా టైం బాగలేదు, మా పరిస్థితి బాగలేదు, మేము ఏం చేసినా కలిసి రావట్లేదు, ఇలాంటివన్నీ చెప్తుంటారు. నేనేమంటానంటే బై బర్త్ పుట్టినప్పటి నుంచి భగవంతుడు మనలో పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి. బలహీనతలు మనకి ఇస్తాడు, బలాలు ఇస్తాడు భగవంతుడు. బలహీనతల్ని భూతద్దంలో చూడడం కాదు, నీలో ఉన్న ఒక్క బలాన్ని గుర్తిస్తే నువ్వు అద్భుతాలు చేస్తావు. నువ్వు బలహీనతలు చూడడం కాదు. ఎలా మాట్లాడతారంటే వచ్చి వాళ్ళ బలహీనతల్ని భూతద్దంలో చూస్తారు తప్ప బలాలను ఎవరూ గుర్తించరు. నా దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు ఎలా మాట్లాడతారంటే నా పని ఏంటంటే జాతకాన్ని వేదగణితం ద్వారా అధ్యయనం చేయడం. సో 8 సెకండ్లలో నేను 150 స్టెప్స్ వేస్తాను. 8 సెకండ్లో తిది, వారం, నక్షత్రం, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు కేవలం 8 సెకండ్లో. నాకు టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా నేను తీసుకోను. నా టీవీ ప్రోగ్రామ్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో 8 సెకండ్లలో నేను కాలర్తో మాట్లాడుతూ ఉంటాను, నా బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది, నా చేతులు కదులుతూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటాను, రాస్తుంటాను, ఆలోచిస్తుంటాను. ఈ 4 పనులు 8 సెకండ్లో చేస్తాను. జాతకాన్ని ఎనలైజ్ చేస్తాను. సో నా పని ఏమిటంటే రాయడం, వేగంగా రాయడం. నా ముందు కూర్చున్న వాళ్ళు అప్పుడప్పుడు ఏమవుద్దంటే దీంట్లో పెన్నులో ఇంక్ అయిపోవచ్చు, ఈ పెన్నులో ఇంక్ అయిపోవచ్చు, రీఫిల్ అయిపోవచ్చు కదా, ఎక్కడో దగ్గర అయిపోద్ది కదా, అది ఆగిపోద్ది. నా ముందు కూర్చున్న వాళ్ళు ఎవరి ముందన్నా ఆగిపోతే ఇది సార్ నా పరిస్థితి, ఇప్పుడు దాకా అది రాసింది, నేను వచ్చి కూర్చునేసరికి అయిపోయింది. మేము ఎక్కడికి వెళ్ళిందే సార్, నా చిన్నప్పుడు సినిమా టికెట్లకు వెళ్తే నా ముందోడికి ఇచ్చారు, నా దగ్గరికి వచ్చేటప్పుడు డోర్ వేసేసాడు. దర్శనానికి ఒకసారి కనకదుర్గమ్మ గుడికి వెళ్తే ఆ రోజు అందరికి అక్కడ వరకు చూపించారు, అక్కడితో క్లోజ్ చేశారు. నాకెంత అంటే ఈ 25-30 సంవత్సరాల వయసులో చిన్నప్పుడు జరిగిన సంఘటన, ఎప్పుడో గుళ్ళో జరిగిన సంఘటన, నెగిటివ్ ఏమేమి ఉన్నాయో గుర్తు తెచ్చుకొని మరి బాధపడుతుంటారు. అరే ప్రతిరోజు జరిగే పాజిటివ్ ఇష్యూస్ ఎన్నో ఉంటాయి. అంటే పొద్దున లేచినప్పుడు మంచి కాఫీ తాగి ఉండవచ్చు, మంచి దృశ్యం చూసి ఉండవచ్చు, మంచి వాక్యం విని ఉండవచ్చు, తర్వాత మంచి వ్యక్తుల్ని కలిసి ఉండవచ్చు, ఇలాంటి ఎన్నో మంచివి ఉంటాయి. పొద్దున్నుంచి రాత్రి ఇవన్నీ వదిలేస్తారు. వదిలేసి ఏది కష్టం జరిగిందో, ఏది ఇబ్బంది కలిగిందో దాని గురించే మాట్లాడతారు. ఈ ఆలోచన ధోరణి మారాలి.